మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాలిపోయిన జుట్టుతో స్టీల్ సామాన్లు కొనే ప్రతి స్త్రీ తప్పక ఈ విషయం తెలుసుకోవాలి, లేదంటే తరువాత చాలా బాధపడాల్సి వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే మనకు వినిపించే ఎన్నో శబ్దాలలో ఒక శబ్దం మనకు చాలా సుపరిచితం. అదేమిటంటే వీధుల్లో తిరుగుతూ చిక్కు జుట్టుకు స్టీల్ సామాన్లు, జుట్టుకు గిన్నెలు అని అరిచే వ్యాపారుల పిలుపు. ఈ పిలుపు వినగానే మన ఇళ్లల్లో ఉండే ఆడవారు ఎంతో ఆసక్తిగా బయటకు వస్తుంటారు. ఎందుకంటే తలదువ్వుకున్న ప్రతిసారి రాలిపోయిన జుట్టును పారేయకుండా ఎంతో జాగ్రత్తగా ఒక కవర్లోనూ డబ్బాలోనూ దాచిపెట్టి ఆ జుట్టును తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చి దానికి బదులుగా ఎంతో మెరిసిపోయే ఒక స్టీల్ గిన్నెను, ప్లేటును లేదా ఇంకేదైనా వస్తువును తీసుకొని ఎంతో సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంటారు. పనికిరాని జుట్టునిస్తే ఎంతో పనికొచ్చే వస్తువు వచ్చిందని మురిసిపోతుంటారు. కానీ ఆ ఆడవారికి తెలియని ఒక భయంకరమైన నిజం ఒకటి దాగి ఉంది. రాలిపోయిన జుట్టుతో స్టీల్ సామాన్లు కొంటే ఏం జరుగుతుందో తెలిస్తే బహుశా ఏ మహిళ కూడా ఇక జీవితంలో ఆ తప్పు చేయదు. ఆధునిక కాలంలో ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసేవారు ఉండొచ్చు. కానీ మన పూర్వీకులు పెద్దలు చెప్పిన ప్రతి మాట వెనుక ఒక బలమైన ఆధ్యాత్మిక, సైంటిఫిక్ కారణం దాగి ఉంటుంది. ఈ జుట్టు వ్యాపారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అది మన కుటుంబాల మీద, మన ఆర్థిక స్థితి మీద ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతుంది అనే విషయాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గనుక ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. మారిన జీవనశైలి, మనం తీసుకునే ఆహారంలో విటమిన్ల లోపం, కాలుష్యం, అలాగే నీటిలో ఉండే రకరకాల రసాయనాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతోంది. తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వన నిండా జుట్టు వస్తుంటే ఆడవారికి ప్రాణం పోయినంత పనవుతుంది. అయితే మన శరీరంలో ఉండే వెంట్రుకలు, గోర్లు కేవలం మృత కణాలు మాత్రమే కావు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మనిషి చేసే పాపాలు, దోషాలు అన్నీ కూడా ఈ వెంట్రుకలను, గోర్లను ఆశ్రయించుకొని ఉంటాయి. మనం ప్రతిరోజు చేసే తెలిసి తెలియని తప్పులు, మనలోని ప్రతికూల శక్తులు అన్నీ ఆ వెంట్రుకల్లో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే మన హిందూ సాంప్రదాయంలో తలనీలాలు సమర్పించడం అనే ఒక గొప్ప ఆచారం ఉంది. ముఖ్యంగా తిరుమల కొండపై కొలువయ్యున్న ఆ శ్రీనివాసుడికి మనం తలనీలాలు ఇస్తుంటాము. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. వెంకటేశ్వరుడు అనే పేరులోనే ఒక పరమార్థం ఉంది. వేం అంటే పాపాలు అని, కట అంటే ఆ పాపాలను హరించేవాడు, దహించి వేసేవాడు అని అర్థం. అంటే ఆ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం మన జుట్టును ఇస్తున్నామంటే దానికి అర్థం కేవలం వెంట్రుకలను సమర్పించడం కాదు, మన పాపాలను, దోషాలను, అహంకారాన్ని ఆ స్వామివారి పాదాల చెంత వదిలేసి ఒక స్వచ్ఛమైన మనస్సుతో తిరిగి రావడం. ఆ జుట్టులో మన పాపాలు ఉంటాయి కాబట్టి ఆ పాపాలను తొలగించుకోవడానికి మనం ఎప్పటికప్పుడు దేవుడికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటాము. కానీ అదే జుట్టును దేవుడికి కాకుండా వ్యాపారికి ఇచ్చి వస్తువులు తీసుకోవడం అంటే మన పాపాలను మనమే అమ్ముకోవడంతో సమానం. అంతేకాదు, మన ఇంట్లో ప్రతిరోజు రాలిపోయే జుట్టును తీసి ఒక దగ్గర జమ చేయడం అనేది వాస్తు ప్రకారం, ఆధ్యాత్మిక ప్రకారం కూడా చాలా పెద్ద దోషం. రాలిపోయిన జుట్టు అనేది అపవిత్రమైనది. దానిలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాన్ని పారేయకుండా ఇంటి లోపల రోజుల తరబడి, నెలల తరబడి దాచిపెట్టడం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించడానికి ఆ దాచిపెట్టిన జుట్టు ఒక మార్గంగా మారుతుంది. అయితే ఇంతకాలం దాచిపెట్టిన ఆ పాపాలను, ఆ దరిద్రాన్ని తీసుకెళ్లి మనం వ్యాపారికి ఇస్తున్నాము. అక్కడితో మన పాపాలు పోయాయి అని సంతోషించడానికి లేదు. ఎందుకంటే అక్కడ ఒక వస్తు మార్పిడి జరుగుతోంది. మనం ఒక వస్తువుని ఇచ్చి ఇంకొక వస్తువును తీసుకుంటున్నాము. మనం ఇస్తున్నది మన పాపాలను, మరి మనం తీసుకుంటున్నదేమిటి? స్టీల్ సామాన్లు, అంటే ఇనుముతో చేసిన వస్తువులు. ఇక్కడే మనం అసలైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. మనకు నవగ్రహాలుంటాయి. అందులో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో లోహం ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడికి బంగారం ఎంతో ఇష్టమైన లోహం.
అందుకే బంగారం ఒంటి మీద ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. వెండి కూడా అంతే, శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని తీసేసి మంచి ఫలితాలనిస్తుంది. కానీ ఇనుము లేదా స్టీల్ ఎవరికి సంబంధించిన లోహం? అది సాక్షాత్తు శనీశ్వరుడికి సంబంధించిన లోహం. శని భగవానుడికి ఇనుము అంటే ఎంతో ప్రీతి. ఆయన నల్లగా ఉంటాడు. ఆయన లోహం కూడా అదే రంగులో, అదే తత్వంతో ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనం రాలిపోయిన మన జుట్టును, అంటే మన పాపాలను తీసుకెళ్లి ఇచ్చి దానికి బదులుగా శనీశ్వరుడికి సంబంధించిన ఇనుమును, అంటే స్టీల్ వస్తువులను మన ఇంట్లోకి తెచ్చుకుంటున్నాము. ఒక శనిని వదిలించుకోవడానికి వెళ్ళి ఇంకో రూపంలో శనిని మన ఇంటి వంటగదిలోకి ఆహ్వానిస్తున్నామన్నమాట. మనం ఏదైనా ఇత్తడి వస్తువులో, రాగి వస్తువులో తెచ్చుకుంటే కొంతలో కొంత పర్వాలేదు. కానీ ఆ జుట్టు వ్యాపారులు ఇచ్చేదంతా స్టీల్ సామాన్లే. అంటే మన పాపాలను ఇచ్చి దానికి బదులుగా శని దోషాన్ని మన నెత్తిన మనమే వేసుకుంటున్నాము. ఆ తెచ్చుకున్న స్టీల్ గిన్నెలో మనం అన్నం వండుకుని తింటాము, నీళ్లు తాగుతాము. అలా చేయడం వల్ల ఇంట్లో అకారణంగా గొడవలు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవకపోవడం లాంటివి జరుగుతాయి. ఒక తప్పును సరిదిద్దుకోవడానికి వెళ్ళి దాన్ని ఇంకొకరికి ఇచ్చి అక్కడి నుంచి మరో పెద్ద తప్పును మన ఇంటికి తెచ్చుకుంటున్నామని చాలామంది గ్రహించడం లేదు. ఇది కేవలం స్టీల్ సామాన్ల విషయమే కాదు, ఇంకొక భయంకరమైన కోణం కూడా ఇందులో దాగి ఉంది. అదే చేతబడి లేదా క్షుద్ర పూజలు. పాతకాలంలో పల్లెటూళ్లలో ఎవరైనా నడిచి వెళుతుంటే వారి కాలి అడుగుల మట్టిని కూడా ఇతరులు తీసుకోకుండా జాగ్రత్త పడేవారు. నడిచిన వెంటనే అడుగుల ఆనవాళ్లు లేకుండా మట్టిని చెరిపేసే విధంగా, దుమ్ము పైకి లేచే విధంగా నడిచేవారు. ఎందుకంటే గిట్టని వాళ్ళు, చేతబడి చేసేవాళ్ళు ఆ పాదముద్రల మట్టిని తీసుకెళ్లి వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేసేవారు. అలాంటిది మన శరీరం నుంచి వచ్చిన జుట్టు అంటే అది వారికి ఇంకా ఎంత బలమైన ఆయుధమో ఆలోచించండి. జుట్టులో, గోర్లలో ప్రాణం లేకపోవచ్చు, అవి మృతకణాలే కావచ్చు, కానీ అవి మన శరీరం నుంచి వచ్చిన ఒక భాగం. వాటిలో మన తాలూకు ఆనవాళ్లు, మన శక్తి దాగి ఉంటాయి. మనం ఆ జుట్టును ఎవరికో అపరిచితుడికి అమ్మేసినప్పుడు ఆ జుట్టు ఏ చేతులు మారుతుందో, ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు. అది విగ్గులు తయారు చేసే వాళ్లకు వెళ్ళితే పర్వాలేదు. కానీ దురుద్దేశం ఉన్న వాళ్ల చేతికి లేదా క్షుద్ర విద్యలు, చేతబడులు చేసే మాంత్రికుల చేతికి చిక్కితే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. మన శరీర భాగమైన ఆ జుట్టును ఉపయోగించి వారు చేసే ప్రయోగాల వల్ల మనకు, మన కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం రావచ్చు లేదా తీవ్రమైన అనారోగ్యాలు పాలు కావచ్చు. మనం కేవలం 10 రూపాయల విలువ చేసే ఒక స్టీల్ గిన్నె కోసం ఆశపడి మన ప్రాణాలనే ప్రమాదంలో పడేసుకుంటున్నామని మర్చిపోకూడదు. చేతబడి చేసేవారు ఎప్పుడూ ఇతరుల జుట్టు, గోర్లు, బట్టలు లాంటివి దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇలా గుట్టి చప్పుడు కాకుండా వాళ్లకు మన జుట్టును అప్పగిస్తున్నామన్న విషయం మనకు తెలియట్లేదు. అలాగే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ట్రీట్మెంట్ వల్ల జుట్టు మొత్తం కోల్పోయి మానసికంగా కుంగిపోతున్న వారికి తమ అందమైన జుట్టును కత్తిరించి దానం చేసే గొప్ప మనసున్నవారు కూడా ఉన్నారు. అది పూర్తిగా వేరే విషయం. అలా దానం చేయడం వల్ల అవతలి వారికి ఒక జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది ఒక సేవా కార్యక్రమం. ఆ జుట్టుతో విగ్గులు తయారు చేసి జుట్టు లేక బయటకు రాలేక ఇబ్బంది పడేవారికి సహాయం చేసే సంస్థలు చాలా ఉన్నాయి. అలాంటి వాటికి మన జుట్టును కత్తిరించి దానం చేస్తే ఎలాంటి దోషం ఉండదు. కానీ ఇంట్లో నేల మీద రాలిపోయినా, దువ్వెనలో ఇరుక్కున్నా, చిక్కుపడిన జుట్టును పోగు చేసి దానితో వ్యాపారం చేయడం అనేది ఖచ్చితంగా మహాపాపమే. ఈ వెంట్రుకల స్వభావం ఎలాంటిదంటే అవి ఎప్పటికీ నశించవు, బయోడిగ్రేడబుల్ కావు. ఒక మనిషి చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెడితే ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఆ శవం మొత్తం మట్టిలో కలిసిపోయినా పళ్ళు, గోర్లు, వెంట్రుకలు మాత్రం అలాగే ఉంటాయి. అవి అంత త్వరగా నశించవు. అంటే వాటిలో ఉండే కర్మ, వాటిలో ఉండే పాపం అంత సులభంగా పోదు. అలాంటి జుట్టును ఇష్టం వచ్చినట్లుగా ఇంట్లో పోగు చేయడం, ఇతరులకు అమ్మడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి. మరి ఈ రాలిపోయిన జుట్టును ఏం చేయాలి, ఎలా పారేయాలి అనే సందేహం అందరికీ వస్తుంది. దీనికి మన పెద్దలు ఎంతో అద్భుతమైన, సురక్షితమైన మార్గాన్ని చెప్పారు. తలదువ్వుకున్న తర్వాత రాలిన జుట్టును వెంటనే చేతిలోకి తీసుకుని ఆ జుట్టు మీద థూ అని ఉమ్మివేయాలి. ఇలా ఉమ్మివేయడం వల్ల ఆ జుట్టు ఎంగిలైపోతుంది.
అపవిత్రమైపోతుంది. అలా ఉమ్మి వేసిన జుట్టును ఎవరైనా చేతబడి చేసేవాళ్ళు తీసుకున్నా సరే ఆ జుట్టు క్షుద్ర పూజలకు గాని మరే ఇతర దుష్ట ప్రయోగాలకు గాని ఏమాత్రం పనికిరాదు. ఆ ఉమ్మి వేసిన జుట్టును వెంటనే ఒక కాగితంలో చుట్టి చెత్తబుట్టలో అంటే డస్ట్బిన్లో పారేయాలి. ఆ చెత్తబుట్టలో ఉండే ఇతర చెత్త, మట్టి, బూడిద లాంటివి ఆ జుట్టుకు తగలడం వల్ల అది పూర్తిగా నిరుపయోగంగా మారుతుంది. దానివల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదము ఉండదు. మీ పాపాలు, మీ నెగటివ్ ఎనర్జీ కూడా ఆ చెత్తతో పాటు మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అంతే తప్ప దాన్ని ఒక నిధిలాగా జాగ్రత్తగా దాచిపెట్టి అమ్మి డబ్బులు చేసుకోవాలనుకోవడం అస్సలు మంచిది కాదు. ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో ప్రతిదానికి వ్యాపారం అయిపోయింది. రక్తాన్ని అమ్ముకునే వాళ్ళున్నారు, జుట్టును అమ్ముకునే వాళ్ళున్నారు. బతుకు తెరువు కోసం ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళకది కేవలం ఒక వ్యాపారం మాత్రమే. వాళ్లకు ఎలాంటి నష్టం లేదు. కానీ ఆ జుట్టు ఇచ్చే మనకే అన్ని విధాలా నష్టం. వాళ్ళు మన పాపాలను తీసుకుని మనకు శనిని అంటగడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించి ఇంటి ఆడవారు ఎవరూ కూడా ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. ఈ ప్రకృతిలో ఉండే ప్రతి మూలకానికి ఒక శక్తి ఉంటుంది. పంచభూతాలను మనం ఎలా గౌరవించాలో మన శరీర భాగాలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం మీద చెప్పొచ్చేది ఏమిటంటే, జుట్టును దాచిపెట్టి అమ్మడం అంటే మీ పాపాలను అమ్ముకోవడమే. ఆ పాపాలను ఇచ్చి మీరు తెచ్చుకునే స్టీల్ సామాన్ల వల్ల మీ ఇంటికి శని పట్టుకుంటుంది. ఇలా రాలిపోయిన జుట్టుతో స్టీల్ సామాన్లు కొంటే పాపం మూటగట్టుకున్నట్టే అవుతుంది. దీనివల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది గనుక ఇక మీదట దయచేసి అలా జుట్టుతో స్టీల్ సామాన్లు కొనవద్దు. అంతేకాదు, ఆ జుట్టు చెడు వ్యక్తుల చేతుల్లో పడితే దానితో మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద చేతబడి చేసే అవకాశం కూడా ఉంది గనుక ఆ జుట్టును ఎవరికీ అమ్మవద్దు. అలా అని ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు. జుట్టు రాలిన వెంటనే దాని మీద ఉమ్మి వేసి నేరుగా చెత్తలో పారేయాలి. అప్పుడే ఆ జుట్టు ఎవరికీ ఏ క్షుద్ర పూజలకు పనికిరాదు. మీ కుటుంబానికి కూడా అదే శ్రేయస్కరం. ఈ చిన్న విషయాన్ని ప్రతి మహిళ గమనించి తమ ఇంటిని, తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకవేళ మీకు నిజంగానే జుట్టును మంచి పనికి ఉపయోగించాలన్న ఉద్దేశం ఉండి మీ వద్ద ఆరోగ్యకరమైన పొడవాటి జుట్టు కనీసం 10-12 అంగుళాలు ఉంటే క్యాన్సర్ రోగుల కోసం విగ్గులు తయారు చేసే క్యాన్సర్ హాస్పిటల్స్కు లేదా గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలకు దానం చేయండి. కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయి బాధపడుతున్న వారికి మీ జుట్టు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందంటే అంతకంటే గొప్ప దానం మరొకటి లేదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. ఆడవారి జుట్టు సాధారణంగా చాలా పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. ప్రతిరోజు షాంపూలు లేదా ఇతర రసాయనాలతో తలస్నానం చేయడం వల్ల తలమాడపై మనకు సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెలు పూర్తిగా నశించిపోతాయి. దీనివల్ల కేశాలు పొడిబారిపోయి చిట్లిపోవడం, చుండ్రు రావడం, కుదుళ్ళు బలహీనపడి జుట్టు విపరీతంగా రాలిపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పొడవాటి తలి జుట్టు తొందరగా ఆరకపోవడం వల్ల జలుబు, సైనస్ లాంటి అనారోగ్యాలు కూడా వస్తాయి. అందుకే కేశాల ఆరోగ్యం, అందం కోసం ఆడవారు వారానికి కేవలం 1 లేదా 2 సార్లు మాత్రమే తలస్నానం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఇక మగవారి విషయానికి వస్తే వారి జుట్టు చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేసినా ఆరోగ్యపరంగా పెద్దగా నష్టం ఉండదు. వారు రోజు బయట వాతావరణంలో దుమ్మి, ధూళిలో ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి తలస్నానం చేయడం వల్ల మురికి తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది. మగవారి చిన్న జుట్టు చాలా తొందరగా ఆరిపోతుంది మరియు తలలోని ఆ సహజ నూనెలు కూడా సులభంగా మళ్ళీ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మగవారు రోజు తలస్నానం చేసినా ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఆడవారు మాత్రం తమ జుట్టు ఆరోగ్యాన్ని, మృదుత్వాన్ని కాపాడుకోవడానికి రోజు తలస్నానం చేయకపోవడమే మంచిది. పెద్దలు చెప్పిన ఈ నియమం వెనుక ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన వాస్తవం దాగి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలిసేలా చేయండి. ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రాశి చక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైంది. అయితే కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్తింటి వారికి అదృష్టం తీసుకువస్తారు. పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని, జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు కూడా ధనలాభం కలుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు.
జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది. నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు. అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు. పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగలాగా జరుపుతారు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు. చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు. కొందరు స్త్రీలైతే అత్తమామలకు కూడా అదృష్టాన్ని తీసుకువస్తారు. అలాంటి స్త్రీలు కోడలుగా అత్తింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే. అత్తమామలకు బోలెడంతా డబ్బు కలిసి వస్తుంది. మరి ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ధనవంతులవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మొదటిగా బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే భవాని, భావన, భార్గవి, భవ్యశ్రీ లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరికి జీవితంలో దేనికి లోటు ఉండదు. ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. అత్తమామలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉంటారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలకు అంటే ఈశ్వరి లాంటి పేర్లు ఉన్న అమ్మాయిల జీవితంలో అడుగడుగునా అదృష్టం కలిసి వస్తుంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆదాయం బాగా వస్తుంది. ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే లావణ్య, లక్ష్మి, లోకేశ్వరి, లలిత, లిఖిత లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు. వీళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. ఈ స్త్రీల వల్ల అత్తిల్లు ధనిక కుటుంబంగా మారుతుంది. వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమూ రానియ్యరు. ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలపై అంటే కావ్య, కుమారి, కళ్యాణి, కావేరి లాంటి పేర్లు ఉన్న స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బుకు కొదవ ఉండదు. వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలుపెట్టించినా అంతా కలిసే వస్తుంది. వీరు తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును కూడా గెలుచుకుంటారు. వీళ్ళు కుటుంబ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు. బుద్ధి బలంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే సాయి, సురేఖ, సుభద్ర, సుశీల, శ్రీలక్ష్మి, సౌందర్య లాంటి పేర్లు ఉన్న స్త్రీలు చాలా తెలివైన వారు. వీరు కష్టపడి పనిచేస్తారు. జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు. కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని వీరు నమ్ముతారు. సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం సాధిస్తారు. పి అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అంటే పావని, ప్రసన్న, ప్రశాంతి, పల్లవి లాంటి పేర్లు ఉన్న స్త్రీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా కష్టపడి పనిచేస్తారు. వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారు మొదటి నుంచి కష్టపడి విజయం సాధిస్తారు. అంతేకాకుండా బుద్ధిబలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే మాధవి, మౌనిక, మానస లాంటి పేర్లు ఉన్న స్త్రీలు ప్రతిభావంతులు. వీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ స్త్రీల ముఖాలలో వేరే గ్లో ఉంటుంది. జ్యోతిష్య పండితుల సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి. వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇవి వర్తించవు. ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి, నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు వస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.